Hello, welcome to day 6. This is Professor Vinod Kumar. జనవరి 12 చరిత్రలో ఒక గొప్ప దినం. ఎందుకంటే ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఆయన ప్రతిభను గుర్తించిన రోజు. మొదటిసారిగా భారతదేశంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. అది కూడా అప్పుడు రాజు ప్రముఖగా ఉన్న నిజాం, 7వ నిజాం ఆ గౌరవ డాక్టరేట్కు అంబేద్కర్ అర్హుడనే తన అభిప్రాయాన్ని చెప్పిన కారణంగా ఆనాటి విశ్వవిద్యాలయ ఉపకులపతి, అలాగే ఆనాటి విశ్వవిద్యాలయంలో యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అంబేద్కర్ పేరును ప్రతిపాదించడం జరిగింది, ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. సో అంబేద్కర్కు ఇవాళ గౌరవ డాక్టరేట్ ఇవ్వడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది నిజాం అనే దాన్ని చాలా విషయాల్లో మనము అంబేద్కర్కు నిజాంకు ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇవాళ అంబేద్కర్కు 500 స్కాలర్షిప్ ఆయన విదేశాల్లో చదివినప్పుడు ప్రతి నెల పంపించింది నిజాం. అంతేకాకుండా అంబేద్కర్ ఏదైతే యాక్టివిజం చేశాడో అది మార్చెరుపు పోరాటం కావచ్చు, అది అంబేద్కర్ తన జీవిత కాలంలో 1927 నుండి ఆయన చనిపోయే వరకు దాదాపు 56 చనిపోయాడు. అంటే ఎప్పుడైతే నిజాము ఆయన 48 వరకు కూడా తన యొక్క రాజా ప్రముఖ ఉండకంటే ముందు కూడా అంబేద్కర్కు ఆయన మిలింద్ యూనివర్సిటీ కోసం భూమి ఇవ్వడమే కాకుండా ఆయనకు స్కాలర్షిప్ మంత్లీ పంపించడమే కాకుండా దళితులకు విద్యకు 1 కోటి రూపాయల నిధి కేటాయించిన చరిత్ర కూడా నిజాంది. అంతేకాకుండా ఇవాళ తెలుగు మీడియంలో స్కూల్స్ను పెట్టించిన చరిత్ర కూడా నిజాంది. ఆయన శ్యామ్ సుందర్కి ఎవరైతే ఉన్నారో ఇవాళ ఒక దళిత మీద అంబేద్కర్ తర్వాత చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన శ్యామ్ సుందర్. సో ఆ రకంగా నిజాం అంబేద్కర్కి నిజాంకు అవినాభావ సంబంధం ఉంది. ఈవెన్ ఆర్ట్స్ కాలేజ్ నిర్మాణంలో కూడా అంబేద్కర్ సలహాలు నిజాం తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. అంతేకాకుండా భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర అత్యంత కీలకమైన విషయము ప్రపంచమంతా తెలిసింది. ఇలా అట్లాంటి ప్రపంచ మేధావి అంబేద్కర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో 1923లో, అట్లాగే 1916లో కొలంబియా విశ్వవిద్యాలయంలో డబుల్ డాక్టరేట్ డిగ్రీలు సాధించిన చరిత్ర మొట్టమొదటి దళితుడే కాకుండా ఈ భారతదేశం నుండి ఒకేసారి డబుల్ డాక్టరేట్ డిగ్రీలు సాధించిన చరిత్ర కూడా అంబేద్కర్ది. అంతటి ప్రపంచ మేధావి అంబేద్కర్ని ఇవాళ భారతదేశం గుర్తించడానికి ఏ విశ్వవిద్యాలయం సిద్ధంగా లేదు. దాన్ని కేవలము ఒక్క ఉస్మానియా విశ్వవిద్యాలయం మాత్రమే గుర్తించడానికి సిద్ధపడింది. అందులో ఈ మనకు ఆనాటి రాజు ప్రముఖగా ఉన్న నిజాం, 7వ నిజాం పాత్ర కీలకమైనది అనేది మనకు ఆధారాలు లేకుండా చేసినప్పటికీ కూడా చాలా గతంలో ఆయనకు ఈయనకున్న అవినాభావ సంబంధాల వల్ల అట్లాగే ఇవాళ దళితులకు మొట్టమొదటి హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ని చేసిన చరిత్ర నిజాంది. అంతేకాకుండా దళితులకు ఈవెన్ శ్యామ్ సుందర్ని ఐక్యరాజ్య సమితికి పంపించి ఐక్యరాజ్య సమితిలో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ను ఇవాళ నేను పాకిస్తాన్తో కానీ ఇండియాతో కానీ ఉండను 1948లో ఆయన ఐక్యరాజ్య సమితిలో ఇవాళ ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ ఒక దళితుడైన శ్యామ్ సుందర్ ద్వారా, దళిత మేధావి, ఆయన ఒక గొప్ప దళిత నాయకుడు, ఆయన ద్వారా ఐక్యరాజ్య సమితిలో వేయించడం. అంతేకాకుండా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో కూడా ఆయన ద్వారా ఆయన పిటిషన్ వేయించడం అనేది మనం ఇలా గమనించదగ్గ విషయం. అంటే ఆయన హయాంలో దళితులకు, దళిత మేధావులకి చాలా ముందు చూపుతో ఆయన ఎన్నో విషయాలు చేయడమే కాకుండా లక్షలాది ఎకరాల ఇనాం భూములు దళితులకు ఇవ్వడం జరిగింది. పేదలకు పంచిన భూములను ఇవాళ ఏ పటేల్స్, ఏ జాగీర్దారు, ఏ రెడ్లు, విలంబలు, కంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ ప్రజాప్రభుత్వాలలో వాళ్ళు గుంజుకున్నారు. డెమోక్రటిక్ రూలింగ్లో కానీ అంతకంటే ముందే నిజాము ఇనాం భూములు, అలాగే అనేక రకాల భూములను పేదలకు, ముఖ్యంగా దళితులకు పంచించిన చరిత్ర నిజాంది. సో కాబట్టి ఇవాళ ఒకప్పుడు మాదిగలకి ఒక్కొక్కరికి 30 ఎకరాలు, 40 ఎకరాలు, 50 ఎకరాలు నిజాం హయాంలో వంతే ఇవాళ ఒక్క గజం భూమి లేకుండా కూడా చేసిన చరిత్ర మన నిజాం అనే పేరుతున్న నిజాం అనే పేరును కూడా అర్హుడు కాదు కేసీఆర్ లాంటి వాడు ఇవాళ మొత్తం ధరణి పేరు మీద ప్రపంచంలో అత్యంత బిగ్ స్కామ్ చేసేసి ఇవాళ మొత్తం దళితుల భూములను కబ్జా చేసిన చరిత్ర ఇవాళ మనకు కనబడుతున్నది. ఇవాళ కనీసం గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ 25 ఎకరాల దళితుల భూములకు కబ్జా గురైనాయి అంటే లక్షలాది ఎకరాల భూములు, దళితుల భూములు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కబ్జాకు గురైన చరిత్ర మనం ఇప్పుడు చూస్తున్నాం. సో కాబట్టి ఇవాళ మనం ఈ పాలకుల కంటే గత పాలకులు, నిజాం పాలకులు ఎంతో అద్భుతమైన పరిపాలనను అందించిన చరిత్ర దళితుల పట్ల, ముఖ్యంగా డౌన్ ట్రాడన్ పట్ల, హిందూ ముస్లింల పట్ల, క్రైస్తవుల పట్ల, ఇతర అన్ని మతాలని గౌరవించిన చరిత్ర ఆయనది. సుమారు 224 సంవత్సరాలు వాళ్ళ డైనాసిటీ పరిపాలించినప్పటికీ ఎక్కడ కూడా ఒక మతాన్ని కించపరచడం కానీ, ఇంకో మతాన్ని ఫ్రై చేయడం కానీ, ఒక మతానికి పెద్దగా వాళ్ళ ముస్లిం మతానికి గౌరవాన్ని ఎక్కువేయడం, మిగతా మతాలు తక్కువేయడం కానీ ఎక్కడ కూడా చేయలేదు. చివరికైనా మసీదులకు వెళ్ళేసి పెద్ద ఎత్తున ప్రార్థనలు, ఇప్పుడున్న ఇవాళ కేసీఆర్ పెద్ద యజ్ఞాయాగాలు చేసి, ఇవాళ నరేంద్ర మోడీ గారి పెద్ద యజ్ఞాయాగాలు చేసిన చరిత్ర కేసీఆర్ది. సో అట్లాంటి రెచ్చగొట్టే విధానాలు కూడా ఎక్కడ కూడా ఆయన చేసిన చరిత్ర లేదు. మత కలహాలు, రగలాలను చూసిన చరిత్ర లేదు. అట్లాంటి చర్చలు నుండి అలా మైనార్టీ అయినందుకే, ముస్లిం అయినందుకే ఆయన దుర్మార్గుడు అని, రజాకారులు వేరు, నిజాం వేరు. రజాకారుల చరిత్ర ఇలా, రజాకారులు ఇలా దురాగతాలకు ప్రధాన కారణము రెడ్లు, వెలమలు ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణులు ఉన్నారో, ఏ కర్ణపులు, దేశ్ముఖులు, ఏ పటేల్స్ ఉన్నారో, ఆ పటేల్స్ యొక్క దురాగతాల కారణంగా, వాళ్ళ ఈ రజాకారుల దురాగతాలు వీళ్ళ కారణంగానే ఇవాళ నిజాంకు చెడ్డ పేరు వచ్చింది. కానీ డైరెక్ట్గా నిజాము ఇతర మతాల మీద దాడులు చేసి చంపాలని ఎక్కడ కూడా ఆర్డర్ ఇచ్చిన చరిత్ర మనకి ఎక్కడ కూడా అధికారికంగా కనపడదు. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇవాళ గౌరవ డాక్టరేట్ అంబేద్కర్కు ఇవ్వడం అనేది ఇలా మొత్తం భారతదేశ చరిత్రగతిని మార్చింది. సో ఆ రోజును నేను ఎప్పుడైతే 2012 సెప్టెంబర్లో నేను పీజీ నిజాం న్యాయ కళాశాలకు ప్రిన్సిపల్ అయ్యాను. అది నిజాం 1899లో దాన్ని స్థాపించడం జరిగింది, నిజాం కాలేజీ, లా కాలేజీను. అంతకంటే ముందే 1825లో నిజాం కాలేజీని స్థాపించడం జరిగింది. సో దానికి అనుబంధంగా ఏదైతే ఏ కళాశాలనైతే నిజాం స్థాపించాడో ఆ కళాశాలకు నేను 2012లో మొదటి దళిత ప్రిన్సిపల్గా దాంట్లో పనిచేశాను. సో ఆ సందర్భంగా జనవరి 12 తారీఖు 2013లో నేను మొట్టమొదటిగా అంబేద్కర్ విగ్రహం, అంబేద్కర్ లైబ్రరీ, అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ పెట్టాను. అట్లే కాకుండా అదే జనవరి 12 నేను అంబేద్కర్కు గౌరవ డాక్టరేట్ ఇచ్చిన విధంగా నిజాం పేరు మీద జాతీయ స్కాలర్స్ దినోత్సవంగా చేసి ఆ జనవరి 12న జాతీయ ప్రతిభావంతుల దినోత్సవంగా డిక్లేర్ చేసేసి 2013 నుండి మొదలుకుంటే 2023 నేను బీఆర్ఎస్ తెలుసుకునేంత వరకు కూడా ప్రతి సంవత్సరము జాతీయ ప్రతిభావంతుల దినోత్సవాన్ని నేను నిర్వహించడం జరిగింది. అధికారికంగా నిజామాబాద్ నేను ఏ ముస్లిం ప్రొఫెసర్లు, ఏ ముస్లిం విద్యార్థులు భయపడి, ఈ హిందూ ఏబీఈపీకి, ఆర్ఎస్ఎస్ వాళ్ళకు భయపడి ఏదైతే అక్కడ నిజాం బర్త్డే చేయలేదో, నేను నిజాం బర్త్డే కూడా అధికారికంగా చేయడం జరిగింది. అంతేకాకుండా 100 ఏళ్ల ఉస్మానియా ఉత్సవాలలో ఖచ్చితంగా నిజాం బర్త్డే పెట్టాలి అఫీషియల్గా అని చెప్పేసి ఒత్తిడి చేయడం జరిగింది. అంతేకాకుండా అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ పెట్టాలని నా వంతు పాత్రగా నేను పోషించడం జరిగింది. అంతకంటే ముందు నుండే అంబేద్కర్ పేరుతో రీసెర్చ్ సెంటర్ కానీ, లైబ్రరీ కానీ పెట్టాలని చెప్పి విద్యార్థులు పోరాటం చేసిన చరిత్ర వాళ్ళది. ఉస్మానియా క్యాంపస్ కాలేజీ, లా కాలేజీలో కూడా నేను 2014లో అక్కడ కూడా ఒక విగ్రహం పెట్టడం జరిగింది. 2017లో అనుకుంటా, 2017 ఏప్రిల్ నేను అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. సో అంటే ఉస్మానియా పీజీ న్యాయ కళాశాల ఏదైతే ఉందో, నిజాం న్యాయ కళాశాలలో నేను 2013లోనే పెడితే, తర్వాత 2014లో అంటే 2020 దాదాపు 2017 అనుకుంటా, 2017లో ఏదైతే నిజాము 100 ఇయర్స్ సెలబ్రేషన్స్ జరిగాయో ఆ 17లోనే నేను డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఇక్కడ ఉస్మానియా క్యాంపస్లో కూడా పెట్టడం జరిగింది. ఎవరు అనుమతులు అడిగినా కూడా ఇవ్వకపోతే అధికారికంగా దాన్ని పెట్టడం జరిగింది. ఇలా ఉస్మానియా చరిత్రలో మైలురాయిగా నిలిచింది. ఇలా క్యాంపస్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా ముందు అంబేద్కర్ విగ్రహం ఇలా చైతన్యాన్ని రగిలిస్తుంది. ఆ అంబేద్కర్ విగ్రహం అక్కడ నిజాం న్యాయ కళాశాలలో కానీ ఇక్కడ కానీ ఇవాళ అంబేద్కర్ పేరును, అంటే ఆనాడు 53లో ఆనాటి నిజాం అంబేద్కర్ను భారతదేశ చరిత్రలోనే ఆయన గర్వంగా ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చిన చరిత్ర అయితే, దాని తర్వాత ఉస్మానియా మర్చిపోయింది ఆయనను. నేను మాత్రమే మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత, ప్రిన్సిపాల్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఉస్మానియా చరిత్రలో మొదటి విగ్రహం పెట్టడమే కాకుండా, మొదటి 2 విగ్రహాలు పెట్టడమే కాకుండా ఆయన పేరుతో లైబ్రరీ, ఆయన పేరుతో రీసెర్చ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసిన చరిత్ర ఆయన అంబేద్కర్ వారసునిగా నాది. అంతేకాకుండా ఇవాళ ఉస్మానియా చరిత్రలో మొదటి
మాదిగ డీన్గా ఉన్నాను, మాదిగ ప్రిన్సిపాల్గా ఉన్నాను, దళిత ప్రిన్సిపాల్గా ఉన్నాను. ఇవాళ ఆ రకంగా అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ఫలితంగా నేను ఆ అవకాశాలు పొందాను. కాబట్టి ఆయన వారసుడిగా, ఆయన కోసం సెన్సస్ డైరెక్టర్గా ఆయన ఆశయాలు నెరవేర్చడంలో నా వంతు కృషి నేను చేశాను. ఇప్పుడు ఈవెన్ బీఆర్ఎస్ తీసుకున్నా కూడా జనవరి 12, 2025లో కూడా ఇవాళ నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేస్తున్న జాతీయ ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఒక టాపిక్ మీద, ఏదైతే నిజాం కాంట్రిబ్యూషన్ టువార్డ్స్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది డౌన్ ట్రాడెన్ పీపుల్ అండ్ సేఫ్ గార్డింగ్ ద సెక్యులరిజం అనే అంశం మీద, టాపిక్ మీద ఒక సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సెమినార్కి ఖచ్చితంగా మీరంతా రావాలి, పార్టిసిపేట్ కావాలి. ప్రొఫెసర్ భాగ్య ముఖ్య గారు ఎవరైతే సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్ ఉన్నాడో ఆయన కీనోట్ స్పీకర్గా వస్తున్నాడు. ఆ సెమినార్కి ఇవాళ ఎవరైతే నిజంగానే దళిత ముస్లిం క్రిస్టియన్ యూనిటీని కోరుకునే వాళ్ళు, నిజాం యొక్క కాంట్రిబ్యూషన్, దళితుల అప్లిఫ్ట్మెంట్ కోరుకునే వాళ్ళు, అట్లాగే దళితులు, ముస్లింలు, మైనార్టీలు ఎవరైతే ఉన్నారో ఈ మెజారిటీ యొక్క అకృత్యాలకు, ఆధిపత్యాలకు బలవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అని ఇవాళ అన్ని మతాలు సమానమే, అందరూ సమానమని బోధిస్తున్న ఆది హిందుత్వాన్ని ఎవరైతే స్వీకరించాలనుకున్నారో, హిందూ ముస్లిం బాయ్ బాయ్, హిందూ క్రిస్టియన్ బాయ్ బాయ్ అని చెప్పాలని, సర్వమతాలు సమానమే అని చెప్పే దృక్పథం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దానిలో తప్పకుండా సెక్యులరిజాన్ని కాపాడే దృక్పథం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ సెమినార్లో పాల్గొని దాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. ఈ ఛానల్ మన ఛానల్, బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో పయనించే ఛానల్ కాబట్టి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై భీమ్, జై ఉస్మానియా, జై జై ఉస్మానియా.